ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ప్రియులారా, దేవుని కృపను బట్టి మరొక ప్రోగ్రాం చేయడానికి ప్రభు తన కృపను అనుగ్రహించున్నారు. నేటి ప్రోగ్రాం జాన్ జూడాస్ లేదా బెర్నైస్ ఈ చిన్న బిడ్డల పేరు మీద వారి అమ్మమ్మ మణి టీచర్ గారు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. జాన్ జూడాస్ బర్త్డే ఆగస్ట్ 12th. ఆ బాబు పేరు మీద వారి అమ్మమ్మ గారు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. తెనాలి నుంచి మణి టీచర్ గారు. దేవుడు వారిని వారి కుటుంబాన్ని బహుగా ఆశీర్వదించి వర్ధలు చేయనుగాక. బిడ్డలకు మంచి భవిష్యత్తు జీవితాన్ని ఇచ్చి వారి జీవితాలను దేవుడు ఆశీర్వదించునుగాక. ప్రియులారా, దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం రండి. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 17వ వచనాన్ని మనం ధ్యానం చేస్తే కనుక, కొరింథీయులకు రాసిన పత్రిక 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చూద్దాం. ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ నుండునో అక్కడ స్వతంత్రం ఉండును. ప్రియులరా, మనం గమనించినప్పుడు ఈ యొక్క మాటని ప్రభువే ఆత్మ అయి ఉన్నారు, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ స్వతంత్రం ఉంటుంది అనేటువంటి మాట మనం వింటూ ఉన్నాం. మరి ఈ యొక్క ఆగస్టు నెల అనగానే మన భారతదేశ ప్రజలందరికీ కూడా గుర్తు వచ్చేటువంటి విషయం ఏమిటి అంటే, మనం ఈ నెలలో స్వతంత్రాన్ని పొంది ఉన్నాం. ఆగస్టు 15th 1947 మరి మనందరం కూడా మరి బానిస సంఖ్యల నుంచి విడిపించబడిన వారమై బ్రిటిష్ దేశం నుంచి మరి మన యొక్క భారత జాతి విముక్తిని పొందుకొని స్వతంత్రాన్ని పొందిన దినం కాబట్టి మనందరం కూడా ఎంతో సంతోషంతో ఆ యొక్క దినాన్ని ప్రతి సంవత్సరము కూడా ఆగస్టు 15వ తారీఖున మనము స్వాతంత్ర దినాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాం. అంటే అప్పటి వరకు కూడా మన బానిసత్వంలో ఒక దేశం యొక్క మరి అధీనంలో మనం ఉండి ఏమాత్రము కూడా మరి మనము స్వేచ్ఛని అనుభవించలేని వారంగా ఉంటూ ఉన్నాం. కానీ ఎప్పుడైతే మన దేశానికి స్వతంత్రం వచ్చిందో, ఎప్పుడైతే ఒక స్వతంత్ర భారతదేశంగా మన దేశము మరి ఎంచబడిందో, అప్పుడు ఆ దినము నిజంగా మనందరికీ కూడా ఒక పండుగ దినములాగా మరి మనం దాన్ని ఆచరిస్తూ ఉన్నాం. ప్రతి సంవత్సరం కూడా ఆ యొక్క విధానాలు మనం జ్ఞాపకం చేసుకొని మన జాతీయ నాయకులు ఎవరైతే మరి కష్టపడి మన కొరకు స్వాతంత్రాన్ని సంపాదించారో వారందరినీ కూడా స్మరించుకుంటూ మనమందరం కూడా ఎంతో సంతోషిస్తూ ఉన్నాం. కారణము, ఒకప్పుడు మరి ఎంతగానో బానిస సంఖ్యలలో మన దేశం చిక్కుకొని పోయి ఉంది. మన తిండి మనం తినటానికి, మన గాలి మనం పీల్చడానికి కూడా వేరొకరి అధికారం అనేది మన మీద ఉండింది. అది ఎంత భయంకరమైన పరిస్థితి ప్రియులరా. అయితే మరి మన యొక్క పితరులు ఆ దినాలలో ఉన్నప్పుడు వారు ఎంతగానో మరి ఆ బాధని అనుభవించిన వారుగా ఉంటూ ఉన్నారు. ఆ బ్రిటిష్ యొక్క నాయకత్వాన్ని మరి వారు సహించలేని వారుగా ఉండి మన దేశాన్ని స్వతంత్రంగా మనము అనుభవించాలి అనేటువంటి ఉద్దేశంతో ఎంతో పోరాటాలు చేశారు. ఎన్నో మరి అహింసాయుతంగా మరి పోరాడారు. మరి ఎంతోమంది దేశ నాయకులు మనందరికీ తెలుసు, జాతీయ నాయకులు మరి స్వతంత్ర సమరయోధులు మనందరికీ తెలుసు. వారందరూ కూడా మరి తమ జీవితాలను త్యాగం చేసి మరి జైళ్ళలో ఉండి మరి ఎంతగానో పోరాటాలు సల్పి మనకి ఈ రోజున స్వతంత్ర భారతదేశాన్ని ఇచ్చి ఉన్నారు. ప్రియులారా, మనం గమనిస్తే బానిసత్వం అనేది ఒకరి అధికారం క్రింద నివసించడం అనేది ఎంత మాత్రము కూడా సహించలేనిదిగా ఉంటూ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా స్వేచ్ఛను కోరుకుంటారు, స్వతంత్రాన్ని కోరుకుంటా ఉంటారు. అయితే దేవుని వాక్యములో మనం చూస్తే ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వతంత్రం ఉండును అనేటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం. అవునండి, ప్రతి ఒక్కరు కూడా స్వేచ్ఛలో స్వతంత్రంలో జీవించడం అనేది ప్రతి ఒక్కరికి కూడా ఎంతో సంతోషకరమైనటువంటి విషయంగా ఉంటూ ఉంది. మరి మన దేశానికి స్వతంత్రాన్ని తీసుకొని రావడానికి మరి ముఖ్య నాయకులు అనేక మంది ఉన్నప్పటికీ కూడా జాతిపిత మహాత్మా గాంధీనే మనం ఎక్కువగా చెప్పుకుంటూ ఉంటాం. మరి ఆ యొక్క మరి జాతిపిత మహాత్మా గాంధీ కూడా మరి బైబిల్ని చదివినటువంటి వ్యక్తిగా అతను కూడా దేవుని యొక్క బోధల్ని మరి అనుసరించిన వాడుగా అహింస మరి విధానాన్ని ఆయన ఎన్నుకున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చింది ఒక రక్తపాతాన్ని సృష్టించడానికి కాదు, కానీ మరి తన శాంతిని లోకంలోనికి ప్రకటించడానికి, తన సాత్వికాన్ని దీనత్వాన్ని లోకానికి నేర్పించడానికి, తద్వారా సాత్వికులు ధన్యులు వారు భూలోకంను స్వతంత్రించుకుందురని ప్రభు కొండ మీద చెప్పినటువంటి ఆ యొక్క మాటలను మరి గాంధీజీ మరి అనుసరించిన వారై ఆయన ఏం చేశారు అంటే అహింసా విధానాన్ని ఎన్నుకున్నారు. హింసాత్మకంగా కాకుండా శాంతియుతంగా పోరాడాలి, సాత్వికంగా మనం ఉండి సాధించుకోవాలి
తగ్గించుకోవాలి అనేటువంటి విధానంలో మరి ఆయన ఎంతో సహనాన్ని, ఓర్పుని కనపరిచిన వారై ఆ రీతిగా మన దేశానికి స్వతంత్రాన్ని తీసుకొని రావటానికి ఒక కారకుడిగా ఉన్నారు. మరి ఆయన ముఖ్య కారకుడిగా ఎంచినందువల్లనే ప్రతి ఒక్కరూ కూడా ఆయన్ని జాతిపితగా మరి గౌరవిస్తూ ఉన్నారు. ప్రియులారా, మనం గమనించినప్పుడు అవునండి, దేశం కొరకు ఒక వ్యక్తి పాటుపడితేనే ఆ వ్యక్తిని దేశం ఎన్నటికీ కూడా మర్చిపోదు. వారిని ఎంతగానో సన్మానిస్తారు, వారిని ఎంతగానో గౌరవిస్తారు. మరి అటువంటిది ప్రభు కొరకు మనం ఏదన్నా మరి ఒక గొప్ప కార్యాన్ని చేసినప్పుడు దేవుడు కూడా మన విషయంలో ఆ రీతిగానే సంతోషిస్తాడు. ఆయన మనల్ని ఎన్నడూ కూడా మరిచిపోని దేవుడిగా ఉంటూ ఉన్నాడు. ప్రియులరా, మనం గమనించినప్పుడు ఒక దేశంలో ఒక రాణిగారు నివసిస్తూ ఉండేదట. మరి ఆమె ఒక రోజున మరి తన దేశంలో సైనికులందరినీ కూడా సన్మానించేటువంటి సమయం ఒకటి వచ్చింది. కారణం ఏమిటి అంటే ఆ యొక్క దేశానికి యుద్ధం వచ్చింది. ఒక భీకరమైన పోరు వచ్చినప్పుడు ఆ దేశంలో ఉన్నటువంటి సైనికులందరూ కూడా ఎంతగానో పోరాడి తమ దేశాన్ని మరి శత్రు మూకల నుంచి కాపాడుకున్నారు. ఆ యొక్క క్రమంలో చాలామంది సైనికులు వారి యొక్క కాళ్ళని చేతుల్ని కూడా పోగొట్టుకున్న వారుగా ఉంటూ ఉన్నారు. ప్రాణాలకు కూడా తెగించి వారు పోరాడారు. అటువంటి సమయంలో మరి ఆ యొక్క దేశము, శత్రు దేశము నుంచి మరి ఆ యొక్క విడుదలను పొందుకొని, స్వతంత్రాన్ని పొందుకొని సంతోషంగా జీవిస్తూ ఉన్నప్పుడు ఎవరైతే ఆ దేశం కొరకు పాటుపడ్డారో, ఆ స్వతంత్రాన్ని మరి పొందుకోవటానికి సహాయం చేశారో ఆ సైనికులందరినీ కూడా సన్మానించడానికి ఆ రాణి గారు ఏం చేస్తున్నారంటే ఒక్కొక్క సైనికుని పేరు పిలుస్తూ ఉన్నప్పుడు ప్రతి ఒక్క సైనికుడు కూడా వెళ్ళి రాణి గారి దగ్గర మరి ఆమె ఇచ్చేటువంటి ఆ యొక్క బంగారు మెడల్ని మరి మెడలో వేసుకొని సంతోషిస్తూ ఉన్నారు. తమ దేశం కొరకు వీర జవానులుగా వారు ఉన్నందుకు వారు ఎంతగానో సంతోషించారు. రాణిగారు వారిని ప్రశంసిస్తూ ఉన్నారు. మీలాంటి సైనికుల వల్లనే ఈ రోజున దేశము ఎంతగానో మరి సుభిక్షంగా ఉంది, సురక్షితంగా ఉండగలుగుతూ ఉంది. నేను నా సింహాసనం మీద నుండి మంచి పరిపాలన చేసుకోగలుగుతూ ఉన్నానని ఆ రాణిగారు చెప్తూ ఉన్నప్పుడు ఒక సైనికుని పేరు అనౌన్స్ చేశారంట ఈ లోపుగా. అప్పుడు ఆ సైనికుడు మరి మరణ పడకలో ఉన్నాడు. ఆ యొక్క వ్యక్తిని మంచంతో సహా ఆ రాణిగారి ఎదురుకి తీసుకొని వచ్చినప్పుడు ఈ సైనికుడు లేవలేడు. కాబట్టి ఆ రాణిగారు ఏం చేసిందంటే ఆమె సింహాసనం మీద నుంచి కిందికి దిగి పరుగున వచ్చి ఆ యొక్క సైనికుని భుజం తట్టి, బలహానమ్మకమైన మంచి సైనికుడా, నువ్వు నా దేశం కోసం ఎంతగానో పోరాడావు, సంరక్షించావు, ఇదిగో నీ ప్రాణాలకు కూడా తెగించి మరి ఈ యొక్క పోరాటంలో నీవు నీ యొక్క ప్రతిభను కనపరిచావు కాబట్టే ఈ రోజున శత్రువుల చేతికి చిక్కకుండా మన దేశము సురక్షితంగా ఉండగలిగింది. నీలాంటి సైనికుల వలననే మరి దేశం ఎంతగానో మరి సురక్షితంగా ఉండగలుగుతుంది. క్షేమంగా నేను నా సింహాసనం మీద కూర్చోగలుగుతున్నాను. నీలాంటి సైనికులు నా దేశంలో ఉన్నందుకు నేను ఎంతో గర్విస్తున్నానని ఆ యొక్క రాణిగారు పూలమాలని ఆ యొక్క సైనికుని మెడలో వేసిందట. ప్రియులారా, ఆమె సింహాసనం మీద నుండి దిగి వచ్చి ఆ సైనికుడిని సన్మానించింది. ప్రియులారా, ప్రభు కొరకు మనం ఏదైనా ప్రయాసపడినప్పుడు, ఏదైనా కష్టపడినప్పుడు, ప్రియ సేవకుడా, ప్రియ సహోదరి, ప్రభు సేవలో, పరిచర్యలో మనం ఏ విషయంలో అయినా సరే ఒక ప్రయాస మనం ప్రభు కొరకు పడగలిగినప్పుడు ఆయన కూడా మన విషయంలో ఈ రీతిగానే స్పందిస్తాడు. బలా నమ్మకమైన మంచి దాసుడా, మంచి దాసురాలా, నీవు నమ్మకంగా ఉన్నావు కాబట్టి ఇదిగో మరి జగత్తు పునాది వేయబడక ముందు నుంచే నీ కొరకు ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క సంతోషంలో నీవు పాలివాడవుగా, పాలిదానముగా ఉండు అని మన క్రియలను బట్టి ప్రభు ఒక రోజున మనకి ప్రతిఫలం ఇస్తాడు. ఎందుకు అంటే ప్రియమైన ప్రభు మనల్ని ఎంతగానో ప్రేమించిన వాడిగా ఉన్నాడు. ప్రియులారా, మనం గమనించినప్పుడు మరి ప్రతి మానవుడు కూడా పాపమనే సంకెళ్లలో మరి చిక్కుకొని పోయిన వాడిగా ఉంటూ ఉన్నాడు. పాపమునకు బానిసగా, దాసుడిగా ఉంటూ ఉన్నాడు. రండి, యోహాను సువార్త 8వ అధ్యాయము 31వ వచనాన్ని మనం చూస్తే కనుక, యోహాను సువార్త 8వ అధ్యాయము 31వ వచనాన్ని చూద్దాం రండి. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయ్యుండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయునని చెప్పగా, వారు మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడూ ఎవనికి దాసులమై ఉండలేదే, మీరు స్వతంత్రులుగా చేయబడుదురని ఎలా చెప్పుచున్నామని ఆయనతో అనిరి. అందుకు యేసు, పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని చెప్పాను. ప్రియులారా, మనం గమనిస్తే కనుక ప్రభువారు చెప్తూ ఉన్నాడు, మీరు నా వాక్యమందు నిలిచి ఉంటే కనుక నాకు శిష్యులై ఉండి మీరు సత్యాన్ని గ్రహిస్తారు. మరి ఏది అబద్ధమో, ఏది సత్యమో, ఎవరు నిజమైన దేవుడో, ఎవరు నీ కొరకు ప్రాణం పెట్టి నీ
పాపం నుంచి నీకు విడుదలని విమోచన కలిగించాడు. పాపపు బానిసత్వంలో నీవు పడిపోయి ఉన్నప్పుడు, ఆ పాపపు సంకెళ్ల చేత నీవు బంధించబడి ఉన్నప్పుడు, అపవాది కట్ల నుంచి నీకు విడుదల కలిగించి నీ మీద పాప రుణము ఉన్నప్పుడు ఆయన దానిని తీసివేసింది ఎవరు అనే సత్యాన్ని నీవు గ్రహించగలిగినప్పుడు మీరు నాకు శిష్యులై ఉంటారు. ఎప్పుడైతే మీరు సత్యాన్ని గ్రహిస్తారో అప్పుడు ఆ సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది అని దేవుని వాక్యంలో మనము చూస్తూ ఉన్నాం. అప్పుడు వారు అంటూ ఉన్నారు, మేము స్వతంత్రంగానే ఉన్నాం కదా, మేము ఎవరి కింద బానిసత్వంలో లేం కదా, ఎవరు కూడా మా మీద అధికారులు లేరు కదా, మా జీవితాన్ని మేము జీవిస్తూ ఉన్నాము, ప్రశాంతంగా మేము ఉంటా ఉన్నాం, నీవెందుకు మరి మీరు స్వతంత్రులుగా ఉంటారు బానిసలుగా ఉండరని చెప్తున్నావని మరి ప్రభువుని వారు ప్రశ్నించిన వారుగా ఉంటూ ఉన్నప్పుడు ప్రభు చెప్తున్నటువంటి మాట ప్రియులారా మనం చూస్తే కనుక, పాపము చేయి ప్రతి వాడును పాపం నాకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. అవునండి, మరి ప్రతి మనిషి కూడా పాపంలో చిక్కుబడి ఉన్నాడు. ఏ మనిషి కూడా నేను పవిత్రుణ్ణి పరిశుద్ధుడిని చెప్పుటకు అర్హత లేనివాడిగా ఉంటూ ఉన్నాడు. ఎందుకు అంటే మానవ స్వభావమే పాపము. ఆజ్ఞని అతిక్రమించినటువంటి ప్రతి మానవుడు కూడా పాపిగానే ఎంచబడుతూ ఉన్నాడు. ఈ రోజున మనం గమనించినప్పుడు మరి పాపంలోనే మన తల్లి గర్భమును ధరించింది. మన స్వభావమే పాప స్వభావము కాబట్టి ప్రతి మనిషి కూడా పాపే. వారు అనుకుంటా ఉండొచ్చు, నేను ఏ పాపము చేయలేదు, ఎవరికి కీడు చేయలేదు, ఎవరికి హాని చేయలేదు, కాబట్టి నేను పరిశుద్ధుడిని, నేను పవిత్రుణ్ణి, నేను ఎన్నడూ ఎవరికి బానిసని కాదు అని అనుకోవచ్చు. కానీ అయితే మనం మన పాపముల చేత అపరాధముల చేత చచ్చిన స్థితిలో పడి ఉన్న వారంగా ఉంటూ ఉన్నాం. ప్రతి పాపమునకు కూడా మరి వెల ఏంటి అంటే రక్తము చిందించబడాలి. మరి మన పాపముల కొరకు మనం రక్తము చిందించలేము కాబట్టి మరి పాపము లేని నరుడే ఆ యొక్క రక్తాన్ని చిందించాలి. ఎవరా పాపరహితుడు అంటే యేసుక్రీస్తు ప్రభువారే. నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించునని ఆనాటి సమాజంలో మరి ప్రభువారు సవాలు విసిరినప్పుడు ఎవ్వరు కూడా నువ్వు ఈ విషయంలో పాపివే అని ఆయన మీద తీర్పు తీర్చలేకపోయారు ప్రియులారా. కాబట్టి ఆ ప్రభువే చెప్తున్నటువంటి మాట ఏమిటి అంటే, ఇదిగో మీరు సత్యాన్ని గ్రహించిన యెడల ఆ సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. పాప సంకెళ్లలో మీరు ఉండి ఒక అబద్ధంలో మీరు జీవిస్తా మేము స్వతంత్రంగా ఉన్నామని మీరు అనుకుంటున్నారేమో, మేము స్వేచ్ఛగా జీవిస్తామని మీరు అనుకుంటున్నారేమో, కానీ పాపపు కట్ల చేత మీరు బంధించబడి ఉన్నారు. ఏ మనిషి కూడా పవిత్రుడు పరిశుద్ధుడు కాదు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు జన్మలోను కర్మలోను పాపము లేనివాడిగా ఉన్నాడు కాబట్టి నిర్దోషియు నిష్కల్మషియు మరి పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నటువంటి ఆ ప్రధాన యాజకుడు అర్పించినటువంటి ఆ బలియాగము శిలువ మరణము ద్వారా మనమందరము కూడా స్వతంత్రంగా చేయబడి ఉన్నాం. కాబట్టి ప్రియులరా మనం గమనించినప్పుడు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే, ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమున కాడి క్రింద చిక్కుకొనకుడి. మరి యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని స్వతంత్రులుగా చేశాడు కాబట్టి మరలా మనము పాపమునే దాస్యములోనికి మనం వెళ్ళిపోకుండా మనం ఏమి చేయాలి అంటే ఆయన యొక్క ధర్మశాస్త్రము ప్రకారం మనం నడుచుకోవాలి, ఆయన యొక్క ఆజ్ఞల ప్రకారం మనం నడుచుకోవాలి. ఆయన వాక్యమందు స్థిరముగా మనము నిలిచిన వారముగా మనం ఉన్నప్పుడు ఆయనతో పాటు సమాన వారసులుగా మనం ఎంచబడుతూ ఉన్నాం. పరిశుద్ధత అనేది ఏ మనిషి కూడా అనుసరించలేడు, ఆచరించలేడు. కేవలం క్రీస్తు రక్తం ద్వారా కడగబడినటువంటి అనుభవాలు మనకుంటేనే మరి ఆ క్రీస్తు యొక్క పరిశుద్ధతలో మనం పాలివారముగా ఉంటాం. ఎందుకు అంటే మన యొక్క పాపములు మన మీద నేరారోపణ చేస్తూ ఉన్నప్పుడు క్రీస్తు వాటన్నింటినీ సిలువకు దిగగొట్టాడు. రండి, కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మరి 15వ వచనంలో మనం చూస్తే గనక 13వ వచనంలో, మరియు అపరాధముల వలన శరీరమందు సున్నతి పొందక ఉండుట వలన మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాత రూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపచేసెను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగా చేసి సిలువ చేత జయోత్సవంతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనుపరిచిన అనేటువంటి మాటలు మనం చూస్తూ ఉన్నాం. ప్రియులరా మనం ఇక్కడ గమనిస్తే కనుక మరి అపవాది అయినటువంటి సాతాను మరి ప్రతి మనిషి మీద మరి కొన్ని యొక్క మనకి విరోధంగా ఉన్న ఆజ్ఞలన్నిటినీ కూడా రాసి మనకి మరి మనం తీర్చలేని రుణముగా మన మీద మోపి ఉన్నాడు. ఇదిగో ఈ విషయంలో వీడు పాపి, ఈ
విషయంలో శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం ప్రతి మనిషి జీవితంలో కూడా ఏదో ఒక రూపంలో ఈ పాపం అనేది దాగి ఉంది. కాబట్టి అపవాది ఏం చేస్తా ఉన్నాడంటే, ఇదిగో ఈ విషయంలో వీడు అబద్ధమాడాడు, ఈ విషయంలో దొంగతనం చేశారు, ఈ విషయంలో విచారమైన తలంపులు కలిగి ఉన్నారు, ఈ విషయంలో ఎవరినైతే నీ బిడ్డలుగా నీ పోలికలో నీ రూపంలో చేసుకున్నావో వారందరూ కూడా మార్గం తొలగిపోయిన వారుగా ఉన్నారు, వారికి పరిశుద్ధతయే లేదు, వారు కేవలము పాపులని మన మీద ప్రతి నిత్యము కూడా నేరము మోపటానికి అపవాది ఏం చేశాడంటే, మరి విధి రూపకంగా కొన్ని ఆజ్ఞల్ని పత్రాన్ని రాసుకొని పెట్టినప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఏం చేశాడంటే వాటన్నింటినీ కూడా మరి దేవుడు ఏం చేశాడంటే, మనం గమనిస్తే గనక వ్రాతరూపకమైన ఆజ్ఞల వల్ల మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేశాడు. అపవాది మన మీద నేరము మోపకుండా మరి దాన్ని మేకులతో సిలువకు కొట్టేశాడు. దాని మీద చేవ్రాతను అంతటిని కూడా ఆయన రక్తంతో తుడిచి వేశాడు. మనకు విరోధంగా ఉన్న పత్రాన్ని ప్రభువారు ఏం చేశారంటే మరి చించివేశారు, దాన్ని ఎత్తివేశారు. మనకి ఇక ఏ విధమైనటువంటి పాప రుణము లేకుండా ఆ పాప సంఖ్యలను సిలువలో మరి ప్రభువారు దిగగొట్టేసిన వారుగా, వాటిని తెంచివేసిన వారుగా ఉంటూ ఉన్నారు. ప్రభు ఇట్టి స్వాతంత్రాన్ని మనకి ఇచ్చినప్పుడు మరలా పాపమును దాస్యం క్రింద మరి మనం చిక్కుకొనకుండా స్థిరముగా క్రీస్తు విశ్వాసంలో మనము నిలబడి ఉండాలి ప్రియులరా. అంతేకాని మరి మరలా పాపంలోనికి మనము పడిపోతా ఉన్నప్పుడు దేవుడు మనల్ని బట్టి ఎంతగానో బాధపడేవాడుగా ఉంటూ ఉన్నాడు. ఏ వ్యక్తి అయినా స్వతంత్రాన్ని పొందిన తర్వాత మరలా బానిసత్వాన్ని కోరుకుంటాడా? ఏ వ్యక్తి కూడా కోరుకోడండి. ఎందుకంటే బానిసత్వం అనేది భయంకరమైనది, వెట్టి చాకిరి, మరి చేయవలసినటువంటి పని. ఏ విషయంలో కూడా మనం సొంత నిర్ణయాలు తీసుకోలేం, మనకి ఇష్టమైంది తినలేం, ఇష్టమైంది తాగలేం, ఇష్టమైన ప్రదేశానికి వెళ్ళటానికి మనకి ఏ అర్హత ఉండదు. ఎందుకు అంటే మనము కేవలము ఒకరి కింద బానిసలుగా ఉన్నప్పుడు అటువంటి పరిస్థితిని మనం ఎదుర్కోవాలి. అలాగే పాపము కూడా మన మీద ఏం చేస్తుందంటే అధికారం చలాయిస్తుంది, పెత్తనం చలాయిస్తుంది. ఒక పాపానికి మనం అప్పగించుకున్నప్పుడు ఆ పాపము మనల్ని తన ఆధీనంలో ఉంచుకుంటుంది. అది అందువల్ల ప్రభు చెప్తూ ఉన్నాడు, ప్రభు మీకు ఇట్టి స్వాతంత్రాన్ని అనుగ్రహించి ఉన్నాడు కాబట్టి మీరేం చేయాలి అంటే మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకుండా స్వతంత్రంగా మనం జీవించగలగాలి. క్రీస్తు ఇచ్చిన స్వాతంత్రాన్ని మనము అనుభవించాలి. ఎప్పుడు మనకు ఆ స్వాతంత్రం లభిస్తుంది అంటే ఆయన వాక్యాన్ని మనం గ్రహించినప్పుడు మరి మనం సత్యం ఏదో తెలుసుకోగలుగుతాం. అప్పుడు ఆ సత్యము మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. మనం పాపం అనేటువంటి దాస్యంలో చిక్కుకొనకుండా ఆ కాడి క్రింద మనము మరలా ఉండకుండా స్వతంత్రించబడిన వారమై స్వేచ్ఛని అనుభవిస్తూ మరి ఆ యొక్క ఆనందాన్ని, క్రీస్తులో రక్షణ ఆనందాన్ని మనము కలిగిన వారంగా మనం ఉండాలని ప్రభువు ఆశిస్తూ ఉన్నాడు. ఆ రీతిగా మనం జీవించగలిగినప్పుడు దేవునికి ఎంతో మహిమకరంగా మనం జీవిస్తున్నాం. మరి అంతేకాకుండా మనం గమనిస్తే కనుక ప్రతి ఒక్కరూ కూడా ఇటువంటి సత్యమును గుర్చిన అనుభవ జ్ఞానం పొందాలి అని దేవుడు ఉద్దేశించిన వాడై ఉంటున్నాడు. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము మరి 4వ వచనం నుంచి మనం చూస్తే కనుక ప్రియులారా, తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనంలో చూస్తే ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం గలవారై ఉండవలెనని ఇచ్చయించుచున్నాడు. మనుషులందరూ కూడా రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు, ఇచ్చయిస్తూ ఉన్నాడు. ఏమిటా సత్యము? ఏమిటా సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం ఏమిటి? ఏమిటా సత్యం అంటే ఎవరు చెప్పారు ఆ మాట, నేనే సత్యాన్ని అని? రండి యోహాను సువార్త మరి 14వ అధ్యాయంలోనికి మనం వెళ్ళినప్పుడు ప్రియులరా, యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనంలో యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడునూ తండ్రి యొద్దకు రాడు అని చెప్పినాడండి. మరి ఆ సత్యమైన మార్గం ఏదో మరి మనం కనుగొనగలగాలి. అది యేసుక్రీస్తే. ప్రభు అంటున్నారు, నేనే ఆ మార్గాన్ని, నేనే ఆ సత్యాన్ని, నేనే జీవాన్ని అని ప్రభు చెప్తూ ఉన్నాడు. మరి అసత్యములో ఉన్నటువంటి మనిషిని సత్యములోనికి నడిపిస్తూ ఉన్నాడు దేవుడు. మరి చీకటిలో ఉన్న వారిని ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి ఆయన నడిపిస్తున్నటువంటి దేవుడిగా ఉంటున్నాడు. మరి
మరణములో ఉన్నటువంటి మానవ జాతిని నిత్య జీవములోనికి నడిపించిన దేవుడిగా ఉంటూ ఉన్నాడు. మరి మనం గమనిస్తే కనుక అసతోమ సద్గమయ, అయ్యా మేము అసత్యములో ఉన్నాము, మమ్మల్ని సత్యములోనికి నడిపించమన్నప్పుడు ప్రభు అన్నారు నేనే సత్యాన్ని అన్నారు. మరి మేము తమసోమ జ్యోతిర్గమయ, అయ్యా మేము చీకటిలో ఉన్న మానవులముగా ఉంటూ ఉన్నాం, మమ్మల్ని నిజమైనటువంటి ఆ వెలుగు మార్గంలోనికి మమ్మల్ని నడిపించు, వెలుగును మాకు చూపించు, మాకు కనపరచుమన్నప్పుడు ప్రభు అంటున్నారు నేను ఈ లోకానికి వెలుగై ఉన్నానని అంటూ ఉన్నారు. అయ్యా మేము మృత్యోమ అమృతంగమయ, మేము మరణించే వారముగా ఉంటున్నాం, మరణకరమైన పరిస్థితుల్లో మేము ఉంటున్నాము, మరణపు ఛాయలో ఉంటున్నాం మేము అని మానవ జాతి మొరపెడుతున్నప్పుడు ప్రభు అంటూ ఉన్నారు నేను జీవాన్ని అని, నేనే మార్గాన్ని, నేనే సత్యాన్ని, నేనే జీవాన్ని అన్న ప్రభువుని తెలుసుకోవటమే సత్యమును గురించిన అనుభవ జ్ఞానం పొందటం. అందుకే మరి తిమోతికి రాస్తూ పౌలు ఆ మాటలు మరి ప్రతి ఒక్కరు కూడా రక్షణ పొంది సత్యమును గురించిన అనుభవ జ్ఞానము కలిగి ఉండాలని ప్రభు ఇచ్చయిస్తూ ఉన్నాడు, ఆయన కోరుకుంటూ ఉన్నాడని మరి మనం తెలుసుకున్నాం కదా. ఈ రోజున క్రీస్తు అనే సత్యాన్ని ఎరిగిన మనము లోకము అసత్యముతో నిండిపోయి ఒక అబద్ధములో మరి ఒక అసత్యములో మరి నివసిస్తూ ఉన్నప్పుడు, జీవిస్తూ ఉన్నప్పుడు వారి కొరకు మనం ప్రయాసపడవద్దా? సత్యమైన మార్గంలోనికి నడిపించవద్దా? ప్రియ సహోదరుడ సహోదరి గమనించు, రక్షణ పొందిన నీవు నీ వరకు నీవు మౌనముగా ఉండటము కాదు, కానీ నీవు తెలుసుకున్న ఆ సత్యాన్ని లోకానికి నీవు ప్రకటించాలి. ఒక మంచి పదార్థం ఒక ప్రదేశంలో దొరుకుతుంది అని మనకు తెలిసినప్పుడు 10 మందికి మనం చాటిస్తాం కదా, ఇదిగో పలానా ప్రదేశానికి మేము వెళ్తే అక్కడ ఎంతో మంచి ఆహార పదార్థాలు ఉన్నాయి, మీరు కనుక ఈసారి అక్కడికి వెళ్తే కనుక మీరు ఖచ్చితంగా మీరు ఈ పదార్థాన్ని తినండి, అది ఎంతో రుచికరమైనదిగా ఉంది, ఎంతో మంచిదిగా ఉన్నది అని మనం చెప్తాం కదా. అలాగే యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకున్న నీవు, ఆ సత్యాన్ని ఎరిగిన నీవు ఎలాగ మౌనముగా ఉండగలవు? అనేక మంది లోకములో నశించిపోతూ ఉన్నప్పుడు సత్యమును గురించిన అనుభవ జ్ఞానం పొందిన నీవు మౌనముగా ఉంటే కుదరదు. ప్రియ సహోదరుడ సహోదరి, నీవు ఎరిగినటువంటి క్రీస్తు అనే సత్యాన్ని లోకానికి నీవు ప్రకటించాలి. క్రీస్తు అనే మార్గాన్ని నీవు లోకానికి కనపరచవలసిన అవసరత ఉంది. క్రీస్తు అనేటువంటి జీవాన్ని మరణించే వారికి నీవు పరిచయం చేయవలసినటువంటి అవసరత ఉంది. కాబట్టి రక్షణ పొందిన మనము ఏమి చేయాలంటే పాపపు బానిసత్వములో సంఖ్యలలో మరి కూరుకొనిపోయిన అనేక మందిని మనం ప్రభు మార్గంలోనికి తీసుకొని రావాల్సిన వారముగా ఉంటూ ఉన్నాం. అందుకే చదవబడిన వాక్యంలో మనం చూసాం, ప్రభు ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వతంత్రం ఉంటుందంటండి. ఎక్కడ దేవుని యొక్క ఆత్మ ఉంటుందో అక్కడ స్వతంత్రం ఉంటుంది. కాబట్టి నీవు స్వతంత్రాన్ని పొందుకున్న నీవు నేను ఆ స్వేచ్ఛ వాయువులను పీల్చుకుంటూ ఎంతో ఆనందంతో నేటి దినమున మన దేశంలో ఉన్నటువంటి స్వాతంత్రాన్ని మనం అనుభవిస్తూ ఉన్నాం కదా. మరి మన పితరులు చెప్పినప్పుడు మనం వింటూ ఉన్నాం, మన భారతదేశం ఎంతో ఘనమైన చరిత్ర కలిగింది. రత్నరాసులను మరి ఆ వీధులలో అమ్మేటువంటి అటువంటి ధనవంతమైన దేశము మరి ఒక శత్రువు చేతికి చిక్కినప్పుడు, వేరొకరు వచ్చి మన దేశాన్ని పరిపాలన చేస్తూ ఉన్నప్పుడు వారు ఏం చేశారంటే మన దగ్గర ఉన్న శ్రేష్టమైన వాటన్నింటినీ కూడా దోచుకొని వెళ్ళిపోయారు. కొల్ల సొమ్ముగా వారి దేశానికి తీసుకొని వెళ్ళిపోయి మనల్ని పేదరికంలోను దరిద్రములోను ముంచి వేశారు. చివరికి మనల్ని ఏమీ లేని వారిగా చేశారు. మన సొమ్మంతా వారే తీసుకున్నారు. మన కష్టార్జితం అంతా కూడా మరి వారు అనుభవించిన వారుగా ఉన్నారు. కాబట్టి ఈ బానిస సంఖ్యల నుంచి మన దేశము స్వతంత్రాన్ని పొందుకోవాలి అన్న ఉద్దేశంతో ప్రాణాలకు తెగించి అనేక మంది మా దేశము మాకు కావాలి అన్న నినాదముతో మరి మన శత్రువులను వెళ్ళగొట్టిన వారుగా మనకి స్వతంత్రాన్ని అనుగ్రహించిన వారుగా ఉంటూ ఉన్నారు. ప్రియులరా, మరి ఒక మనిషి ఇంకొక మనిషిని మరి పరిపాలించినప్పుడే ఇంత దారుణమైన పరిస్థితి ఉంటే, మన శత్రువైనటువంటి అపవాది మనకన్నా బలవంతుడు, వాడు మానవ జాతిని తన హస్తాలలోనికి తీసుకొని దేవుని నుంచి, దేవుని పోలిక నుంచి మనల్ని దూరం చేసేసి వాడి యొక్క ఆధీనంలో మనల్ని ఉంచుకున్నప్పుడు మన పరిస్థితి ఎంత దారుణమైపోతుంది ఆలోచించండి. కాబట్టి క్రీస్తు ఇచ్చే ఆ స్వతంత్రాన్ని మనం పొందుకోవాలి. ప్రభు ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ స్వతంత్రం ఉంటుందని తెలుసుకున్న నీవు నేను ఆత్మను కలిగిన వారమై మరి నశించిపోతున్న అనేకులను, పాపపు సంఖ్యలలో చిక్కుకొనిపోయిన అనేకులను ప్రభు మార్గంలోనికి మనం తీసుకొని రావాల్సిన వారముగా ఉంటూ ఉన్నాం. వారు విన్నారా వినలేదా అనేది మనకి అది తర్వాత విషయం, కానీ మొదట మనం ప్రకటించాలి. మనం ఎరిగిన సత్యాన్ని ప్రతి ఒక్కరికి కూడా మరి మనం పరిచయం చేయాలి. ఒక వ్యక్తి ఒక రోగం ద్వారా బాధపడుతూ ఉన్నప్పుడు, అదే వ్యాధి నుంచి ఒకవేళ నీకు విడుదల కలిగితే, మరి నువ్వు మందుని వాడినప్పుడు ఆ
ఆ యొక్క రోగము కంప్లీట్గా నీ దేహంలోంచి వెళ్ళిపోయి నీ సంపూర్ణ స్వస్థతని నీవు అనుభవించావనుకోండి, మరి ఒక వ్యక్తి అదే వ్యాధి ద్వారా నీ పక్కన బాధపడుతూ ఉన్నప్పుడు నీవు మౌనంగా చూస్తూ ఊరుకుంటావా? ఏం చేస్తావు? అయ్యా, ఒకప్పుడు నేను కూడా నీలాంటి బాధను అనుభవించిన వాడని, అనుభవించిన దానని, ఈ రీతిగా నేను కూడా ఎంతో శ్రమను అనుభవించాను. అయితే నేను ఒక మందును తీసుకుని నేను నా దేహంలోనికి తీసుకున్నాను, అప్పుడు నాకు స్వస్థత వచ్చింది. ఈ రోజున ఏ వ్యాధి నా దేహంలో లేదు, నేను సంతోషంగా సంపూర్ణ ఆరోగ్యంతో జీవిస్తున్నానని నీవు చెప్పవా? ఆ యొక్క మెడిసిన్ని ఇచ్చే వైద్యుడి దగ్గరికి నీవు ఆ వ్యక్తిని తీసుకొని వెళ్ళవా? ఆ యొక్క చిరునామా నీవు చెప్పవా? నీవు ఖచ్చితంగా చెప్తావు. ప్రియ సహోదర సహోదరి, శారీరక పరంగా ఒక వ్యక్తి వ్యాధితో బాధపడుతుంటేనే నీవంతా చెల్లించిపోతూ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఆత్మలో గాయపడిన వారై ఆత్మీయంగా పుండ్లతో బాధపడుతూ ఉన్నారు. పాపపు రోగముతో మరి ప్రతి మనిషి కూడా నలిగిపోతూ ఉన్నప్పుడు స్వతంత్రము పొందిన నీవు నేను క్రీస్తు రక్తం చేత కడగబడి మరి క్రీస్తు ఇచ్చిన స్వతంత్రాన్ని అనుభవిస్తున్న మనము ఏం చేయాలి అంటే పాపం అనే దాస్యంలో ఉన్న అనేకులను ఆ స్వతంత్రంలోనికి తీసుకొని రాగలగాలి. ఆ స్వతంత్రాన్ని ఇచ్చే మరి ప్రభువుని పరిచయం చేయగలగాలి. ప్రియ సహోదర సహోదరి, ఆ రీతిగా మనం జీవించినప్పుడు ప్రభు మనల్ని విడుదల కలిగించినందుకు ఎంతగానో ఆనందించేవాడుగా ఉంటూ ఉన్నాడు. ఒక రోజున ఒక సంఘటన నేను చదివాను. ఒక విదేశంలో ఒక వ్యక్తి ఏదో ఒక నేరం చేసి పట్టుబడ్డాడు. వ్యక్తిగతంగా అతడు చాలా మంచివాడు, కానీ ఏదో ఒక ప్రతికూల పరిస్థితుల్లో అతడు ఒక చిన్న తప్పులో మరి ఇరుక్కొని పోయి చెరసాలలోనికి వేయబడ్డాడు. వేయబడినప్పుడు అనేక మంది ఆ రాష్ట్రంలో నివసించేటువంటి ప్రజలు, అతను ఒక ప్రముఖమైన వ్యక్తి కాబట్టి, అందులోనూ అతనికి ఒక మంచి సాక్ష్యము, మంచి జీవిత విధానం ఉంది కాబట్టి చాలామంది ఏం చేస్తారంటే గవర్నర్ గారికి ఒక లేఖని రాస్తూ వారందరూ కూడా సంతకాలు చేసి పంపించారు. అయ్యా, ఇదిగో ఈ ఫలానా వ్యక్తి ఈ రీతిగా ఒక చిన్న తప్పులో పట్టుబడి మరి చెరసాలలో ఉన్నాడు, అతనికైతే మరణశిక్షని విధించారు. మరి అతడు ఏదో తెలుసో తెలియక ఒక తప్పు చేసి ఉండొచ్చు, కానీ అతడు వ్యక్తిగతంగా చాలా మంచి వ్యక్తి, అతడు చాలా మందికి మేలు చేశాడు కాబట్టి ఎలాగైనా సరే ఆ వ్యక్తికి మరణశిక్షని మీరు తప్పించండి, మీరు క్షమాభిక్షని ఇవ్వండి అని చెప్పేసి ఆ యొక్క రాష్ట్రానికి గవర్నర్గా ఉన్నటువంటి వ్యక్తికి లేదా ఆ దేశానికి ప్రెసిడెంట్గా ఉన్నటువంటి వ్యక్తికి ఒక లేఖను రాసి వారు పంపించారంట. దేశం నలుమూలల నుంచి కూడా ఈ రీతిగా మరి ఎన్నో ఉత్తరాలు ఆ యొక్క వ్యక్తి దగ్గరికి ప్రెసిడెంట్కి వస్తూ ఉన్నప్పుడు ఆ వ్యక్తి ఏం చేశాడంటే, ప్రెసిడెంట్ గారు, అరే ఇతను మరి చాలా మంచి వ్యక్తిలా ఉన్నాడు, ఇంతమందిని అభిమానాన్ని మరి అతనికి చూరగొన్నాడు కాబట్టి ఎలాగైనా ఆ వ్యక్తిని నేను విడిపించాలని చెప్పేసి ఒక దినాన మరి ఆ క్షమాభిక్షని ప్రెసిడెంట్ ఏం చేశాడంటే రాసి జైలర్ దగ్గరికి తీసుకుని వెళ్ళి ఏం చేశాడంటే, అయ్యా ఇదిగో ఆ పలానా వ్యక్తి ఎవరైతే ఉన్నారో నీ యొక్క చెరసాలలో అతన్ని నేను క్షమించడానికి ఇష్టపడుతూ ఉన్నాను, అతని గురించి నేను చాలా మంచి విషయాలు విన్నాను, అయితే అతను ఒక నేరస్తుడికి ఈ రోజున శిక్షను అనుభవిస్తూ ఉన్నాడు కాబట్టి అతని యొక్క మరణ శిక్షను రద్దు చేయడానికి నేను వచ్చాను, అయితే ఒకసారి ఆ వ్యక్తిని నేను కలవాలి అనుకుంటున్నాను, మరి అనుమతి ఇవ్వండి అన్నప్పుడు సరే అని చెప్పి ఆ జైలర్ గారు ఆ ప్రెసిడెంట్ గారిని ఆ యొక్క వ్యక్తిని కలవడానికి అనుమతిస్తే అక్కడికి వెళ్ళటానికి మరి ప్రెసిడెంట్ గారు ఎంతో ప్రయత్నం చేశారు. ఆ వ్యక్తికి ఎప్పుడైతే ఆ విషయం తెలియజేయబడిందో వారు ఏం చేశారు అంటే క్షమించడానికి ఆ యొక్క అధికారి వచ్చాడన్న విషయాన్ని చెప్పకుండా కేవలము అతన్ని దర్శించడానికి ఒక అధికారి ఆ జైలుకి వస్తున్నాడన్న విషయము అతనికి తెలిసింది. అప్పుడు ఏం చేశాడంటే అతను ఎంత మాత్రం కూడా ఒప్పుకోలేదు, చాలా మొండి వైఖరిని కనపరిచి అవసరం లేదు, నేను ఎంతో అవమానంతో భావిస్తూ ఉన్నాను ఈ విషయాన్ని, ఎంత మాత్రం కూడా నేను ఎవరిని కలవటానికి నేను అనుమతి ఇవ్వను, అవసరం లేదు, అతను ఎంత గొప్ప వ్యక్తి అయినా కూడా నాకు అవసరం లేదు, అతను నన్ను కలవాల్సిన అవసరమే లేదని చెప్పేసి ఏం చేశాడు అంటే ఆ యొక్క అధికారి తనని కలవకుండా తృణీకరించాడు. చివరికి ప్రతిఫలం ఏమైంది అంటే ఆ రాష్ట్రపతిని అతను తృణీకరించడం వల్ల అతను క్షమాభిక్ష పెట్టలేకపోయాడు, చివరికి మరణానికి పాత్రుడిగా అయిపోయాడు. ఈ రోజున ప్రభు ఇచ్చేటువంటి ఆ స్వాతంత్రాన్ని కూడా నీవు కాలదన్నుకుంటూ ఉన్నావేమో, నీ దగ్గరికి వచ్చిన రక్షణ భాగ్యాన్ని విడిచిపెట్టుకుంటూ ఉన్నావేమో ఒకసారి గమనించుకొని ప్రతి సహోదర సహోదరి, ఆ పాపం అనే దాస్యం కింద నీవు ఉండకుండా ప్రభు ఇచ్చే స్వాతంత్రంలోనికి రావాలని ప్రభు పేరట నేను మనవి చేస్తూ ఉన్నాను. ప్రార్థన ద్వారా ఈ కార్యక్రమాన్ని ముగిద్దాం. మహాపరిశుద్ధుడు తండ్రి, మహోన్నతుడానికి స్తోత్రాలు ప్రభా. నైనా
అయ్యా నీవు ఇచ్చిన శ్రేష్టమైన మాటలను బట్టి నీకు వందనాలు తండ్రి. ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వతంత్రం ఉండునని నీవు సెలవిచ్చిన దేవుడిగా ఉంటున్నావు ప్రభా. నీవే మార్గము, సత్యము, జీవమని అయ్యా ఎవరైతే ఆ సత్యాన్ని గ్రహిస్తారో వారు స్వతంత్రులుగా ఉంటారని, సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయనని నాయన నీవు సెలవిచ్చావు తండ్రి. ప్రభు నీవిచ్చినటువంటి స్వతంత్రముని మేము అనుభవిస్తూ ప్రభా నాయన పాపమనే దాస్యము కింద ఉండకుండా అయ్యా విశ్వాస జీవితంలో స్థిరముగా ఉండుటకు మా అందరికీ కూడా నీ కృపను అనుగ్రహించండి తండ్రి. ఈ రీతిగా నాయన బానిస సంఖ్యల నుంచి మా దేశాన్ని కూడా నీవు విడిపించావు. పాపం అనేటువంటి సంఖ్యల నుంచి అయ్యా మా ఆత్మీయ జీవితాల్లో మాకు రక్షణ భాగ్యాన్ని అనుగ్రహించినందుకు వందనాలు. ప్రోగ్రాం చూస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు దర్శించండి ప్రభా నాయన. ఎవరైతే ఇంకా పాపంలో పట్టుబడి ఉన్నారో వారందరికీ కూడా క్రీస్తు రక్తం చేత విడుదల, విమోచనను కలుగజేయమని అడుగుతుంటున్నాం ప్రభా నాయన. మరి ముఖ్యంగా నేటి దిన నా ప్రోగ్రామ్ స్పాన్సర్ చేసినటువంటి ప్రియబిడ్డ నాయన మణి టీచర్ గారిని మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభా నాయన. వారి మనవడి జాన్ జోడాస్ నాయన మీరు జ్ఞాపకం చేసుకోనండి. బిడ్డకు సంవత్సరమైన దయా కిరీటాన్ని మీరు అనుగ్రహించున్నారు ప్రభా. రాబో దినములలో నూతన ఆశీర్వాదాలతో బిడ్డను ఆశీర్వదించండి, వర్ధిల్లు చేయండి తండ్రి నాయన. బిడ్డలిద్దరినీ కూడా తండ్రి నాయన నీ రెక్కల నీడలో భద్రపరచని వయసునందు, జ్ఞానమందు, నీదైందు, మనుషుల ఎందు వర్ధిల్లు చేయమని ఆ కుటుంబ సభ్యులందరినీ కూడా ఆశీర్వదించిన ఆయన అనేకులకు మేలుకరంగా ఈ ప్రోగ్రాం స్పాన్సర్ చేసి ఉంటుండగా వారికి రావాల్సిన ప్రతి మంచి ప్రతిఫలాన్ని దయచేసి మహిమయు, ఘనతయు, ప్రభావాలు పొందుకోమని యేసు పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన విజ్ఞాపనలు వేడి అడిగి పొందుకొని ఉన్నాం ప్రియ తండ్రి. ఆమేన్.